మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంబర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ కారణంగా చిరు వెనక్కి వెళ్తాడా అనే టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కే అవకాశం ఉంది. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీని వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే VFX వర్క్ ఈ మూవీకి ఎక్కువ ఉండబోతుందని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ తో రెడీ అయ్యే ఫిక్షనల్ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు చాలా వరకు రిలీజ్ డేట్స్ 1-2 సార్లు వాయిదా పడి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విశ్వంబర కూడా అనుకున్న డేట్ కి రాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ తో పాటు మరో కారణం కూడా దీనికి కారణం. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సబ్ మూవీని సంక్రాంతిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే విశ్వంబర రిలీజ్ బట్టి తమ రాజా సాబ్ మూవీ రిలీజ్ డేట్ ఉంటుందని విశ్వప్రసాద్ గతంలో తెలిపారు. సంక్రాంతికి రాజా సాబ్ రిలీజ్ చేయాలనే ఆలోచన అయితే ఉందని స్పష్టం చేశారు. విశ్వప్రసాద్ కి మెగా ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే యూవీ అనేది ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటిది. ప్రభాస్ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటే విశ్వంబరని వెనక్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఎలాగో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పరంగా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరో డేట్ ని కూడా యూవీ క్రియేషన్స్ వారు విశ్వంబర కోసం చూసే పనిలో ఉన్నారట. ఇలా జరిగితే మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ కి సినిమాల పరంగా క్లాష్ వచ్చే అవకాశం అయితే మాక్సిమం ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే సంక్రాంతి సీజన్ కి రాజా సాబ్ రిలీజ్ అయినది కూడా మరో 3 సినిమాల వరకు రేసులో ప్రభాస్ తో పోటీ పడొచ్చని టాక్. ఇక సంక్రాంతి కోసం అనిల్ రావిపూడి, వెంకటేష్ సినిమా కూడా ఉండవచ్చు. దిల్ రాజు ఆ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే శతమానం భవతి 2ని కూడా దిల్ రాజు సంక్రాంతి టైంలో తీసుకురావచ్చు. మరోవైపు నాగార్జున కూడా ఓ సినిమాతో వచ్చే ఛాన్స్ ఉంది. హనుమాన్ హిట్ సెంటిమెంట్ తో జై హనుమాన్ ను కూడా వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.